హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మీ ప్రిపరేషన్స్ ఏంటి? ఇంకా ఈ సండే నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రేయర్కి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అందరం కలిసి వెళ్దామంటే ఇంకా అందరూ రెడీ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా త్వరగా మేమైతే రెడీ అయిపోయి ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఇంకా మావయ్య అయితే ఒక చోటకి తీసుకువెళ్తానని అన్నారు. సరే అని చెప్పేసి ఇంక మేము రెడీ అయిపోయి వెళుతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా పొలాలు అయితే ఉన్నాయన్నమాట. అసలు ఎంత బాగుందో చూడడానికైతే నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇంక ఇక్కడే వెళ్ళే దారిలో డ్రాగన్ ఫ్రూట్ తోట అయితే చూశానమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలా తోట అనేది చూడగానే నాకైతే భలేగా అనిపించింది. చాలా బాగుంది. ఆగి అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకుందామని అనుకున్నాము. కానీ మళ్ళీ ఏమంటారో అని చెప్పేసి భయం వేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంక ఇదే ఫ్రెండ్స్ చర్చ్ వచ్చేసి. ఇంకా ఇది ఎక్కడ అంటే నబీపేట అనమాట. నబీపేట అయితే తీసుకువచ్చారు మావయ్య. ఇంకా వెళ్ళి కొంచెం సేపు అయితే కూర్చొని ప్రేయర్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ప్రేయర్ అయిపోయాక ఇంకా బయటకు అయితే వచ్చేసాము. చర్చ్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కొంచెం సేపు అక్కడే అయితే ఉన్నాము. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ టీ అయితే ఇచ్చారనమాట. ఇంక ఈ టీ అనేది తాగేసి మళ్ళీ తిరిగి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వచ్చే దారిలో పొలాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే ఒక చోటనైతే ఆగాము ఏమైనా ఫొటోస్ అయితే తీసుకుందామని. దారిలో పొలం అయితే కనిపించింది అనమాట. సరదాగా చూద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో. చుట్టూరు అయితే పొలాలు చాలా బాగుంది. పెద్దగా ఉంటాయి ఎంతో బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పొలంలోకి వచ్చాము. చూడండి అసలు ఎంత బాగున్నాయి. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా పొలంలో కొంచెం సేపు ఉండి తర్వాత మళ్ళీ అయితే బయలుదేరిపోయాము. ఇంకా వెళ్ళే దారిలో మావయ్య చికెన్ తీసుకుందాం అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా పోతారంలో ఆగి చికెన్ అయితే తీసుకొని మళ్ళీ అయితే బయలుదేరామన్నమాట. ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చాక ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక చోటనైతే ఆగాము. ఇంక ఇక్కడ ఎగ్ దోశలు అయితే ఉన్నాయని అన్నారు. సరే అని చెప్పేసి ఇంక ఎగ్ దోశలు అయితే వేయమని చెప్పాము. ఇంకా వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మేమందరం కలిసి. ఇంకా వేడివేడిగా ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసారు. చూడడానికి అయితే చాలా బాగుందనమాట. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి తింటున్నాను. టేస్ట్ కూడా అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కాస్ట్ అయితే 30 రూపీస్ అంట ఒక దోశ వచ్చి. ఇంకా మేమైతే తలకొకటి దోశ అయితే వేయించుకొని ఇంకా చక్కగా టిఫిన్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడ టిఫిన్ అది తినేసి ఇంకా బిల్లు కూడా పే చేసేసి మళ్ళీ తిరిగి కోయిలగూడెం అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ మీద మేము ప్రాంక్ అయితే చేసాం కదా, ఇంకా మా పిన్ని కూడా మా మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఏం చేస్తుందంటే పరవాణంలో సాల్ట్ అయితే కలుపుకొని తీసుకొచ్చిందనమాట. తీసుకువచ్చి అందరికీ అయితే పెడుతుంది. ఫస్ట్ అయితే నాకే పెట్టిందనమాట. అయితే ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంక ఇప్పుడు మిగతా వాళ్ళకి అయితే పెడుతుందనమాట. చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో. ఏంటి నేనేం తప్పు చేసానా? నీకు తర్వాత ఒకసారి పెట్టుకో వీడియో. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి మా మరదల వాళ్ళకైతే అర్థమైపోయింది అనమాట. ఇంక ఏదో ప్రాంక్ చేస్తున్నారని. ఇంకా వాళ్ళైతే ఏమీ తినలేదు. కానీ మా అమ్మ అయితే పాపం బలైపోయింది అనమాట. ఇంకా మా అమ్మ తినగానే రియాక్షన్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంకా అలా అయితే జరిగిందనమాట ఫన్నీగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మావయ్య చికెన్ అయితే తీసుకువచ్చారు కదా, ఇంకా దాన్ని అయితే చికెన్ బిర్యానీ చేయమని చెప్పేసి అని అన్నారు. ఇంకా అత్తయ్య ఏమో చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది. ఇంకా పెద్ద అత్తయ్య ఏమో చికెన్ కర్రీ అయితే వండుతుంది అనమాట.
ఇంకా వేడివేడిగా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే అయిపోయిందనమాట. ఇంకా అందరికీ చిన్నత్తయ్య అయితే వడ్డిచ్చేస్తుంది. ఇంకా మేమందరం అయితే చక్కగా కూర్చొని మా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడొస్తుందో కానీ మేమైతే మాత్రం నిజంగా ఉన్న 3 డేస్ కూడా చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. మేమందరం కలిసి ఇంత హ్యాపీగా చాలా రోజుల తర్వాత అయితే ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడైతే మేము ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మాతో పాటుగా మా పిల్లలు కూడా అయితే ఎంజాయ్ చేశారనమాట. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసాక మేమందరం కలిసి గేమ్స్ ఆడుకోవడానికి అయితే వెళుతున్నాం అనమాట. ఇంకా ఆ వ్లాగ్ని అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాం, అసలు మేము ఏం గేమ్స్ ఆడాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. మరి ఆ వ్లాగ్ కనుక మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.